హలో ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేస్తారో కొన్ని టిప్స్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ విత్ సూపర్ టేస్ట్తో స్ట్రీట్ స్టైల్లో లాగానే మీతో షేర్ చేసుకుంటున్నాను. రెసిపీ కూడా అలాగే ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అన్నం తినాలనిపించకపోయినప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ముందుగా అన్నం కుక్ చేసుకునేటప్పుడు అన్నం మొత్తం ఉడికిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి ప్లేట్ని తీసుకొని అన్నాన్ని ఇలా ఆరబెట్టుకోవాలి. దీనివల్ల అన్నం ఒకదానికొకటి అంటుకోకుండా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్, ఒక ఐరన్ కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఐరన్ కడాయి అవైలబుల్ లేకపోతే ఏదైనా మందంగా ఉన్న కడాయిని తీసుకోండి. అందులోని ఆయిల్ని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ప్లేట్స్కి సరిపడా క్వాంటిటీని ప్రిపేర్ చేస్తున్నా. 3 ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది ప్లఫీగా వస్తుంది. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి, లేదంటే ఎగ్ అనేది ఇలా ప్లఫీగా రాదు. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిపేయకూడదు. కొంచెం ఇలా ప్లఫీగా అయిన తర్వాత స్పూన్తో అటు ఇటు తిప్పాలి. ఎగ్ ఆయిల్ మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా కొంచెం కదుపుకుంటూ ఉండాలి. సో ఇలానే చేయండి, సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోంచి సగం పోర్షన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీరని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దానివల్ల ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. మీకు అవైలబుల్ ఉంటే క్యాబేజ్ అండ్ బీన్స్ని కూడా సన్నగా కట్ చేసి ఈ టైంలోనే వేయాలి. క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న రైస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ రైస్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారం, చికెన్ మసాలా, వీలైతే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. దానివల్ల అల్లం ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కలర్డ్ సోయా సాస్ యాడ్ చేయాలి. దీనివల్ల టేస్ట్ అండ్ రైస్కి కలర్ అనేది వస్తుంది. 2 మినిట్స్ ఇలా రైస్ని టాస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వీలైతే కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. అది లేకపోతే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ని లాస్ట్లో ఇలా వేసి మెల్లిగా గరిటెతో కలుపుకోవాలి. లంచ్ బాక్స్, డిన్నర్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీ యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.